మంచు దుప్పటి కప్పుకున్న కొండలను మంచు కురిసే వేళల్లో చూడొద్దని ఎవరు కోరుకోకుండా ఉంటారు చెప్పండి. కానీ అందరూ ఒకేసారి అలా కోరుకోవడమే ఇప్పుడు తలనొప్పిగా మారింది. క్రిస్మస్ ఇయర్ ఎండింగ్ కావడంతో అందరూ ఆఫీసులకు సెలవులు పెట్టుకొని హిమాచల్ బాట పట్టారు. దీంతో మనాలి హైవే కార్లతో కిక్కిరిసిపోయింది. ఇటీవల భారీ వర్షాలు వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న హిమాచల్కు పర్యాటకులు ఇలా పోటెత్తడం కలిసి వచ్చే అంశమే అయినా వారంతా ఇప్పుడు మనాలి చేరుకునేసరికి వారు పెట్టుకున్న సెలవులు అయిపోయేలా ఉంది పరిస్థితి. కేవలం 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఏకంగా గంటన్నర సమయం పడుతుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూసుకోవచ్చు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన అటల్ టన్నెల్ నుంచి నిన్న ఒక్కరోజే ఏకంగా 12,000 వాహనాలు ప్రయాణించాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అటల్ టన్నెల్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం -12 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. పొగమంచు వేల సంఖ్యలో పర్యాటకుల రాకతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలను క్లియర్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. అయితే పలు ప్రాంతాల్లో రోడ్డుపై మంచు పేరుకుపోవడంతో బైక్ల రాకపోకలను పోలీసులు అడ్డుకుంటున్నారు. కసోల్, బంజార్స్, తీర్థాన్ వ్యాలీ వంటి ప్రదేశాల్లో గత 3 రోజుల్లో 55,000 వాహనాలు రాకపోకలు సాగించాయి. న్యూ ఇయర్ వరకు ఇదే సీన్ కనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం మనాలిలో 90% హోటళ్లు బుక్ అయ్యాయని, ఇప్పటికీ కూడా బుకింగ్స్ కొనసాగుతున్నాయని హోటల్ యజమానులు తెలిపారు. ఒక్కసారిగా పర్యాటకుల తాకిడి భారీగా పెరగడంతో సిమ్లా పూర్తిగా సందడిగా మారింది. అక్కడి పార్కింగ్ ప్రాంతాలన్నీ పూర్తిగా నిండిపోవడంతో రోడ్లపైనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కొత్త సంవత్సర వేడుకల కోసం ఈ వారంలో 1,00,000కు పైగా వాహనాలు సిమ్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు ట్విట్టర్ వేదికగా స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ వచ్చే పర్యాటకులకు ఆహ్వానం పలికారు.